తెలుసుకోవడం కోసం సన్యసించి ఆ యొక్క అడవులకు వెళ్ళిపోతూ ఉంటారంటే, అయ్యో స్వామి మాట అంతా ఇక్కడ స్వామి, గోవులు కాచుకోవడానికి వెళ్తున్నామయ్యా అంటే, ఆ యొక్క మాకున్నటువంటి ఉత్తమమైన లక్షణం ఒకే ఒకటి, పరమాత్మ మాతో కలిసి మా కులములో పుట్టి మాతో కలిసి నడయాడినటువంటి ప్లేస్ కాబట్టి ఆ యొక్క ముక్తిని ఇచ్చేటటువంటి సాధనంగా కృష్ణుడు ఈ గోదమ్మ ఆరాధించి 29వ పాత్ర 30 పాత్రలకు వచ్చేసరికి అమ్మ పూర్తిగా ఆయన కైకర్యంతో భోగవ్రతం అంటే ఆయనని అనుభవించి ఆయనలో ఐక్యమైపోయింది అనమాట. అలా తీసుకుంటారు స్వామి ఈ యొక్క గోదమ్మని. మరి ఈ రోజు చల్ల తిప్పుతున్నారు ఎందుకంట? వెన్న నైవేద్యం పెడతారా? ఇంట్లో అయితే 12 గవ్వాలు 15 గవ్వాలు అవుతాయి, అందుకని ఒకే గవ్వ పెట్టి పెడతారా? తెలివైన